అమ్మా, ఎందుకమ్మా అభిని అన్ని మాట్లాడుతున్నారు? నిన్న జరిగిన దాంట్లో అభి తప్పు ఏం లేదని చెప్పాను కదా. మీరు ఊరుకోండి. అసలు మీ మామ కోడళ్ళిద్దరూ కలిసి రోజు రోజుకి మాకిబ్బందులు ఎలా తీసుకురావాలా అని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. రాత్రి జరిగింది మామూలు విషయమా? అసలు నిన్న మందు తీసుకెళ్లిన అమ్మాయి ఇంట్లో ఏమై ఉంటుందో అని నాకు కంగారు పుడుతోంది. ఈ అభి వల్ల మనకి మంచి జరక్కపోగా ఇంటి మీద రాళ్లు పడే పరిస్థితి తీసుకొస్తుందని భయంగా ఉంది. చూడభి, నువ్వు వెంటనే ఉన్న పళంగా ఈ నాటు వైద్యం ఆపేయాలి. ఇప్పటికిప్పుడే దీన్ని మూసేయాలి. అత్తయ్య, మీరు కోరుకున్నట్టు ఏమీ జరగదు, నన్ను నమ్మండి. ఉన్న జబ్బుకి మందిస్తే లేని జబ్బు అంటుకున్నట్టు నువ్విచ్చిన మందు ఉన్న రోగాన్ని నయం చేస్తుందో లేదో తెలీదు గాని ఇదిగో ఇలా లేని రోగాల్ని మనుషులకి తీసుకొస్తుంది ఈ అభి. బాగా చెప్పావదినా. ఈ అభి చేసే పనులకి తల తిరిగి బొప్పి కడుతుంది. ఐరేంద్రి, నువ్వు చెప్పింది లలిత గురించేనా? అదే మొన్న ఆ మధ్య మేకప్ వేస్తానని పెద్ద వ్యాపారం చేస్తానని చెప్పి ఇంటి మీదికి మనుషుల్ని గొడవకు తీసుకొచ్చింది కదా, అదేనా నువ్వు చెప్పేది? మధ్యలో ఆ విషయం తెస్తారెందుకు? నువ్వొకరి వైపు వేలెత్తి చూపించేటప్పుడు నీ వైపు ఎంతమంది వేలెత్తి చూపించారో కూడా గుర్తు చేసుకోవాలి కదా. అభి అభిమానాలు పంచేదే కాని అపకారాలు చేసేది కాదు. ఆప్యాయతలు చూపించేదే కాని అపకీర్తి తెచ్చేది కాదు. వెనకేసుకొచ్చింది ఇక చాలేండి. అదేమో ఏదో మందు సిద్ధం చేస్తూనే ఉంటుంది. మీరేమో దాన్ని తీసుకొచ్చి మేం తినే వాట్లో తాగే వాట్లో కలపండి. పొరపాట్లనేవి జరుగుతూనే ఉంటాయి వేదవతి. కాని ఆ పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. రాత్రి మళ్ళీ అభి మీకు విరుగుడు మందు ఇచ్చింది కదా, ఆ విరుగుడు మందు కూడా మీకు బాగానే పనిచేసింది కదా. అవునత్తయ్యా, ఏదో పొరపాటు జరిగిపోయింది. అంతలోనే అది సరిదిద్దుకునే ప్రయత్నం కూడా జరిగింది. అంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు అభి ఇచ్చిన మందులు బాగానే పనిచేస్తున్నట్టే కదా. చూసావారా రాహుల్, ఈ అభి చేస్తున్న నిర్వాకాలకి వత్తాస్ పలుకుతూ ఉన్నారందరూ. నువ్వైనా అభికి కాస్త బుద్ధి వచ్చేలా చేసి ఈ నాటు వైద్యం మానిపించు. ఎందుకమ్మా? అభి ఇచ్చిన మందు బాగానే పనిచేస్తున్నప్పుడు, తన వైద్యంలో ఏ లోపం లేనప్పుడు, తన కాళ్ల మీద తను నిలబడే ప్రయత్నం చేస్తున్నప్పుడు అదడ్డుకునే అవసరం మనకు లేదు. చూడమ్మా, తనిచ్చిన మందులు దేనికి ఎలా పనిచేయాలో అలాగే పనిచేస్తున్నాయని అర్థమైంది. అలాంటప్పుడు ఆపాలి, మూసేయాలని ఎలా చెప్పమంటావు? సొంతగా తనకు తెలిసిన విద్యతో ఏదో పని మొదలుపెట్టింది, దాన్ని ఎందుకు ఆపమంటున్నావు? ఆడవాళ్ళు ఏ విషయంలోనూ తక్కువ కారు. సరిగ్గా చూసుకుంటే చాలాసార్లు వాళ్ళు చేసే పనుల వల్ల కాపరాలు నిలబడతాయి. బయట కనపడే కొన్ని కాపురాలు కూలే పనులను చూసి అంతా అలాగే ఉంటుందని భ్రాంతి చెందితే అది మన తప్పే అవుతుంది. తనేదో చెయ్యాలనుకుంటుంది, చేయనివ్వండి. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. నాకు తెలుసు రాహుల్ బాబు, మీరు ఆడవాళ్ళకిచ్చే గౌరవ మర్యాదలు, ఈరోజు మీ మాటలు నాకు సరికొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. ఇంకా ఏదో సాధించాలి అనే తపన పెంచుతున్నాయి. మిమ్మల్ని ఆ కనిష్క చర్య నుండి బయటికి తీసుకురావడమే నా లక్ష్యం. అది అతి త్వరలోనే నెరవేరుతుందని నా ఆకాంక్ష. ఐరేంద్రి, రాహుల్లో వచ్చిన మార్పు చూస్తూ ఉంటే తనకేదైనా మహమ్మారి సోకిందేమో అని అనుమానంగా ఉంది. అవునదినా, అభిని చూస్తేనే చాలు పాములా పడగ విప్పి బుస్సుమనేవాడు. అలాంటిది ఇప్పుడు గుండు సూది గుచ్చుకున్న బెలూన్లో తుస్సుమంటున్నాడు. ఇంతలోనే అంత మార్పు ఎందుకంటావు? ఏమో, నాకు మాత్రమేం తెలుసా. పోద వెళ్దాం. పద.
రాహుల్ వచ్చావా? నీకు ఈరోజు నేను ఇచ్చే డోసు ఇంకొంచెం ఘాటుగా ఉంటుంది, చూస్తూ ఉండు. ఎవ్రీబడి కమ్ హియర్. ఈరోజు మీ అందరికీ హాలిడే ఇస్తున్నాను. మీ అందరూ ఇంటికి వెళ్ళొచ్చు, ఒక్క రాహుల్ తప్ప. ఏంటి ఆలోచిస్తున్నారు? గో అండ్ ఎంజాయ్ ది డే. గో, వెళ్ళండి. ఏంటి రాహుల్, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? హాలిడే వాళ్ళకి, నీకు కాదు. ఏంటి, పనేం లేదు వెళ్ళిపోండి అని చెప్పానని చూస్తున్నావా? నువ్వున్నావు కదా, వాళ్ళ పని కూడా నువ్వే చేయాలి. మొత్తం వర్క్ ఫినిష్ చేసి వెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు నీ భుజాలపై పడింది రాహుల్. ఏంటి వెటకారమా? అందరి పని నేను ఒక్కడే ఎలా చేస్తాను? ఇంత పని నేను ఎలా ఫినిష్ చేస్తాను? నువ్వే చేయాలి బావా. నువ్వు మొత్తం పని ఫినిష్ చేసి వెళ్ళాలి. ఇలాంటి ఛాలెంజ్లు చేస్తుంటే వచ్చే కిక్ వేరుగా ఉంటుంది. కుక్కిన పేన్లా పడుండేలా చేసి అదే కిక్ అని అనుకుంటున్నావా? నేను నీకు ముందే చెప్పాను కదా బావా, ఆ అభికి డైవర్స్ ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకోమని. కానీ నువ్వు వినలేదు. ఓనర్గా ఉండాల్సిన నువ్వు ఒంటెద్దు బండి లాగుతున్న ఎద్దులా కష్టపడాల్సి వస్తుంది. ఎంత కష్టమైన పని చేస్తున్నానని లోకుగా చూడ కనిష్క. ఏంటి, నేను నిన్ను లోకుగా చూస్తున్నానా? నువ్వు నన్ను లోకుగా చూస్తున్నావా? ఎంత ప్రేమగా అడిగాను నన్ను పెళ్లి చేసుకోమని. ఆబి బాధ నీకెందుకు, దాన్ని వదిలేసి నన్నేం చక్కగా పెళ్లి చేసుకోమని చెప్పాను. విన్నావా? పైగా నా భార్యనంటావా అంటూ నాకే వార్నింగ్ ఇచ్చావు. అభిననే హక్కు నాకు లేదు అని దబాయించావు. అందుకే, కేవలం అందుకే నీకు ఈ పని అప్పు చెప్తున్నాను. ఇంకొక మాట కూడా మాట్లాడకుండా చెప్పింది చేయడం అలవాటు చేసుకో. లేదంటే నేను చెప్పినట్టు విని అభికి విడాకులిచ్చేసి నన్ను పెళ్లి చేసుకొని రాజాలాగా బ్రతుకో. ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా నువ్వు మారవా? పైగా అభితో నీకు పోలిక. నీకు అభికి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నక్క ఎవరు అని కంగారు పడకు. నిన్ను నక్కతో పోల్చి దాన్ని తక్కువ చేయను.